అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ సానంపూడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సింధీ హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. ఇవాళ మనం ఈ న్యూరలాజికల్ జబ్బుల్లో కాన్స్టిపేషన్, మలబద్ధకం గురించి తెలుసుకుందాం. చాలా మంది ఏంటంటే కామన్ న్యూరలాజికల్ డిసీజ్ లో ఆల్మోస్ట్ 1/10 మాకు మలబద్ధకం ఉంది, నాకు సరిగా మోషన్ రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, 2-3 రోజులు కూడా అవ్వలేకపోతే, కొన్నిసార్లు 4-5 రోజులు కూడా ఉండిపోతుందని చెప్తారు. దీంట్లో ఏంటంటే మేము ఎక్కువ శాతం చూసేది పార్కిన్సన్ జబ్బు వాళ్ళలో వాళ్ళు ఆల్రెడీ స్లో అయిపోవడం, నడక తగ్గిపోవడం, తూలిపోవడం లాంటివి ఉంటాయి. దీంట్లో ఏంటంటే వీళ్ళలో కనీసం 5-10 సంవత్సరాల ముందు నుంచి కూడా మలబద్ధకం లాంటి స్టార్ట్ అవ్వచ్చు. ఏమవుతుందంటే గట్ పెయిన్ యాక్సిడెంట్ ఫస్ట్ తేడా గట్ లో స్టార్ట్ అయ్యి తర్వాత బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి విజయాలు చెప్తారు. వీళ్ళలో ఏంటంటే మనం మెయిన్ లైఫ్ స్టైల్ మీద చూస్తాం. సో వాళ్ళు ఏంటంటే వాటర్ తక్కువ తీసుకుంటున్నారా, సఫిషియెంట్ మోతాదులో ఫైబర్ తీసుకుంటున్నారా, నెక్స్ట్ లేదంటే ఫుడ్ లో కూడా ఈ ఫైబర్ కంటెంట్ పెంచడానికి ట్రై చేస్తాం. సో కీరా దోస లాంటివి కానీ, స్పోర్ట్స్ లాంటివి కానీ, ఇలాంటి ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. సో షుగర్ లేని వాళ్ళకి ఏంటంటే కొంచెం బనానా లాంటివి కూడా కొంచెం అలాంటివి ఇవ్వడం వల్ల, నెక్స్ట్ ఈ డైటర్స్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా కరెక్ట్ అవ్వకపోతే స్టూల్ బల్క్ లాక్సేటివ్స్ అంటాం, అలాంటివి ఇవ్వడం, స్టూల్ బల్క్ పెంచి వాటర్ పెంచడం, దీనికి కూడా కవర్ అవ్వకపోతే ఫైబర్ డైట్, ఫైబర్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, అలాంటివి కూడా మనం మెడికేషన్ ద్వారా ఇవ్వచ్చు. సో ఈవెన్ దాంతో పాటు ఈ సిండోప్ అలాంటి మెడికేషన్ అలాంటివి వాడుకోవడం వల్ల సో ఈ మలబద్ధకం తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గట్ కొంచెం లైక్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివి కూడా మనం సరిగ్గా చేస్తే ఈ న్యూరలాజికల్ మలబద్ధకం తగ్గించుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా కొంతమందికి అంటే నడుము దగ్గర నరాలు నొక్కుకోవడం, మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ సివియర్ గా కంప్రెషన్ ఉండి కాడ ఎక్కువ అంటాం, అలాంటి వాళ్ళలో కూడా మలబద్ధకం రావచ్చు. దీంతో పాటు ఏంటంటే 2 రకాలుగా రావచ్చు అన్నమాట. ఐదర్ మోషన్ పాస్ అయిపోవడం, లేదంటే మోషన్ తెలియకుండా అయిపోవడం. దీంతో పాటు కొంతమందికి యూరిన్ కూడా తెలియకుండా అయిపోవడం, కానీ యూరిన్ రిటెన్షన్. వీళ్ళలో ఏంటంటే అర్జెంట్ నిజంగా మలబద్ధకం చేతికి వస్తే డెఫినెట్ గా సివియర్ కంప్రెషన్ ఉంటుంది. వెంటనే స్కాన్ చేసుకుని దాన్ని మనం డిస్క్ కరెక్షన్ కానీ సర్జరీ లాంటివి చేసి ఫర్దర్ గా వర్షం కాకుండా చేసుకోవచ్చు. అండ్ మెడికేషన్ ద్వారా కానీ, లైఫ్ స్టైల్ మెజర్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా కూడా మనం మలబద్ధకం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.